హలో అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ కీమా కర్రీ ఎలా చేస్తున్నామో ఈ వీడియోలో చూడండి. బిగినర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ చాలా ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు. అండ్ మటన్ చికెన్ కర్రీ కన్నా మటన్ కీమా కర్రీ ఎంత తిన్నా కూడా హెవీగా అనిపించదన్నమాట. అండ్ ఇంట్లో ఉండే మసాలాలతోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. మీకు నచ్చితే ఇలా ట్రై చేసి చూడండి. ఈసారి కీమా తెచ్చుకున్నప్పుడు పిల్లలైనా పెద్దవారైనా చాలా ఇష్టంగా తింటారు. అండ్ వైట్ రైస్లోకైనా, రోటీస్లోకైనా, రుమాలి రోటీకైనా, నాన్స్లోకైనా చాలా సింపుల్గా బాగుంటుందన్నమాట. ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు తీసుకొని వాటిని సన్నగా ఆమ్లెట్కి కట్ చేసుకున్నట్టు సన్నగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. మమ్మీ వంట చేస్తుంది. ఉల్లిగడ్డ బాగా వేగిపోయిందండి. కొంచెం ఎర్రగా వేగిన తర్వాత మనం అల్లం పేస్ట్ వేసుకోవాలన్నమాట. అవునా, చెక్క, లవంగ, ఇలాచి, యాలకులు ఇలాంటివన్నీ మనం చికెన్ మటన్లో యూస్ చేస్తాం కదండి. అండ్ ఇక్కడ కీమా కర్రీలో మనం యూస్ చేయట్లేదు, ఎందుకంటే సింపుల్గా హెవీ మసాలా లేకుండా తిందామని ఇలా ట్రై చేసాము. కొంచెం ఉప్పు వేసుకుంటే ఏంటంటే తొందరగా ఉడికిపోతుంది, తొందరగా ఫ్రై అవుతుందని కొంచెం ఉప్పు వేస్తున్నాం. ఉప్పు వేసుకొని ఒకసారి అలా కలుపుకుంటున్నాం. అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఆనియన్ ఎర్రగా వేగిన తర్వాత అల్లం పేస్ట్ యాడ్ చేయండి. నాన్ వెజ్ కాబట్టి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుందన్నమాట. పచ్చివాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి. రెండు మూడు నిమిషాలు బాగా వేగిన తర్వాత మనం మటన్ కీమా కర్రీ చేస్తున్నాం కాబట్టి కీమా యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాతనే మీరు కీమా యాడ్ చేసుకోండి, లేదంటే కర్రీ టేస్ట్ పాడవుతుంది. పసుపు యాడ్ చేసాము. కీమా వేసిన తర్వాత ఒక స్పూన్ అంతా పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. నూనెలో ఒకసారి బాగా వేగాలన్నమాట కీమా అనేది. నూనెలో బాగా మగ్గుతుంది కదా, సో ఒకసారి అలా కలుపుకోండి. కీమా వేసిన తర్వాత కాసేపు కీమాని ఆయిల్లోనే కొంతసేపు ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేసుకుంటే బాగుంటుందన్నమాట. వెంటనే అన్ని ఇంగ్రీడియంట్స్, టమాటోస్ అయినా ఏవి వేసుకోకుండా ఇలా ఒకసారి కీమా యాడ్ చేసిన తర్వాత కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. మటన్ కీమా కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. 1/2 కేజీ కీమా తీసుకున్నాం అనమాట. సో ఇవాళ సండే రోజు స్పెషల్గా మేము కీమా చేసుకుంటున్నాం. నేను మటన్ ఎక్కువ ఇష్టపడి తినను కాబట్టి మా మమ్మీ ఇవాళ కీమా చేస్తుంది. సో అల్లం పేస్ట్, పసుపు వేసుకున్నాం కదా, దాని తర్వాత మటన్ వేసుకొని కాసేపు ఈ ఆయిల్లో కొంచెం మగ్గాలన్నమాట. ఇవి ఒక 4 టమాటాలు తీసుకున్నాం అన్నమాట. చిన్న చిన్నవి 4 టమాటాలు తీసుకున్నాం, పెద్దవి అయితే 2 తీసుకోండి సరిపోతాయి. సో టమాటోస్ యాడ్ చేస్తున్నాం. అండ్ ఈ మటన్ కీమా కర్రీలోకి మేమైతే వైట్ రైస్ చేసుకున్నాం ఇవాళ. 2 పచ్చిమిర్చి, 2 కరివేపాకు రెబ్బలు వేసుకున్నాం. టమాటోస్ వేసిన తర్వాత ఒక 1 మినిట్ అలా కలుపుకోండి.
గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో చేసుకోండి, ఎందుకంటే కీమా ఈజీగా మాడిపోతుంది. ఇక్కడ 2 నుంచి 3 టేబుల్ స్పూన్లంతా కారం యాడ్ చేస్తున్నాం. సో మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఎంతవరకు కారం ఇష్టపడతారో అంత కారం యాడ్ చేసుకోండి. పిల్లలు తినే మాట అయితే తక్కువ యాడ్ చేసుకోండి. కారం వేసిన తర్వాత ఓసారి అలా మిక్స్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే, మటన్ చేసే ప్రాసెస్ పెద్దది అని అనుకునేవారు మటన్ కీమా తెచ్చుకొని ఇలా కొందరైతే ఎగ్ ఫ్రై లానే చేసుకుంటారు ఈ మటన్ కీమా. సో మటన్ కీమా కర్రీ రైస్లోకి తినాలనుకుంటే ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఫ్యామిలీకి దూరంగా ఉండేవాళ్ళు, కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి. వేసుకున్న కారానికి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇంట్లో ఉండే గరం మసాలా యూస్ చేయండి, లేదంటే బయట నుంచి తెచ్చుకునే వారైతే 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి. అండ్ సండే స్పెషల్గా ఏమేమి వండుకున్నారో, ఏమేమి చేసుకున్నారో కామెంట్ చేయండి. కాసేపు మిక్స్ చేసుకోండి. ఒకవేళ మీరు విజిల్ పెట్టకుండా, కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టకుండానే ఉడికించుకోవాలి కూర అనుకుంటే అలానే చేసుకోండి. లేదు మాకు కొంచెం జల్ది అయిపోవాలనుకుంటే 1 లేదా 2 విజిల్లు పెట్టుకొని ఉడికించుకోండి. ఎట్లా చేసుకున్నా ఒకే టేస్ట్. 1 స్పూన్ కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నాం ఇక్కడ మేము. ఒక చిన్న గ్లాస్ లేదా హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే మటన్ ఉడకాలి కదా. సో అందుకని ఇక్కడ లైట్గా వాటర్ యాడ్ చేస్తున్నాం. మనం రైస్లోకైనా, చపాతీలోకైనా, జొన్న రొట్టెకైనా, దోశలోకైనా బాగుంటుంది. కూర ఉడికేటప్పుడు కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవచ్చు. పుదీనా ఇష్టపడని వారు స్కిప్ చేయండి. మటన్లో పుదీనా యాడ్ చేస్తేనే బాగుంటుంది, సో అందుకే పుదీనా, కొత్తిమీర యాడ్ చేసాము. ఇక్కడ మా మమ్మీ మాట్లాడుతుంది చూడండి. మటను ఎవరైతే తినని వాళ్ళు ఉంటారో పిల్లలు, కీమా తీసుకొచ్చి వాళ్ళకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దానిలాగా దగ్గరికి చేసినాం అనుకో, ఉల్లిపాయలు, టమాటాలు వేసి దగ్గరికి కూరలాగా చేసి పెడితే వాళ్ళు మంచిగా తింటారండి. ఎవరు తినని వాళ్ళు ఉండరు, ఖచ్చితంగా తింటారు. అంటే కొంతమంది మటన్ ఇష్టపడరు, అందుకని కీమా టైపు కొట్టించి పెడితే బాగుంటుంది. అందులో టమాటాలు వేయచ్చు, ఉల్లిగడ్డలు వేయచ్చు, అన్నీ వేసి మంచిగా దగ్గరికి వండుకొని పిల్లలకు పెడితే బాగా తింటారు, ఇష్టం పడతారు. అండ్ ఇక్కడ కూర ఇలా దగ్గర పడే టైంలో మటన్ మసాలా యాడ్ చేసుకోండి. సో మటన్ మసాలా మీ దగ్గర లేకపోతే ఇంట్లో మనం తయారు చేసి పెట్టుకున్న గరం మసాలా ఉన్న యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను మటన్ మసాలా యాడ్ చేసి ఒకసారి అలా కలుపుతున్నాను. కూర కొంచెం దగ్గర పడిన తర్వాత ఒక 2 మినిట్స్ పక్కన పెట్టుకొని బగారా రైస్లోకైనా, బిర్యానీస్లోకైనా చాలా బాగుంటుంది. అండ్ జొన్న రొట్టెల్లోకైనా, సొద్ద రొట్టెల్లోకైనా బాగుంటుంది. ట్రై చేసి చూడండి, మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్లో ఇక్కడ మా పెద్దమ్మ మాట్లాడుతుంది చూడండి. ఏం చెప్పాలి, మా కొత్త ఛానల్ కదండి, మీరు చూడండి. ఛానల్ చూసి మీరు కూడా లైక్ అని చేయండి. ఏమండి, సరేనా? అమ్మాయి ఇవన్నీ చేస్తుందండి, అన్నీ పెడుతుంది యూట్యూబ్లో, మీరు కూడా చూడొచ్చు. మా ఛానల్ కూడా మీరు లైక్ చేయండి. లత్త అమ్మాయి ఇద్దరు చేస్తారు. ఇగో మా అమ్మాయి ఈరోజు మా ఇంటికి వచ్చింది. అయితే మేము మటన్ కీమా తెచ్చినాము, మా అమ్మాయి కూడా చేస్తున్నాము. దీన్ని చూసి మీరు కూడా చేయండి. దీంట్లో మసాలాలు ఎక్కువ వేయమండి, మేము తక్కువ బయటకంటే అట్లా చేస్తున్నాం. దీన్ని బట్టి మీరు కూడా చేయండి. ఈ ఛానల్లో కూడా నేను చెప్తున్నాను, అంతేనా? నాకు అన్నీ వస్తాయి కానీ చెప్పడా. అందరు మంచిగా ఉన్నారండి మీరు. హాయ్, బాయ్, గుడ్ మార్నింగ్. అందరికీ షేర్ చేసుకోండి. మీరు వీడియోలన్నీ మీరు షేర్ చేసుకోండి. మీ చుట్టాలకు, మీ బంధువులకు అందరికీ లైక్ చేయండి. సరేనండి, ఉంటానండి. బాయ్. థ్యాంక్ యూ, బాయ్.